పార్లమెంట్లో డిస్కస్ చేస్తామండి. ఏం దీంట్లో ఏమన్నా ఎత్తుగడ ఉందా? లేకపోతే ఇంకెట్లా ఇది డిసైడ్ అయిపోయింది కాబట్టి మనం కూడా దీంట్లో భాగస్వామ్యులు కావాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహమా? కరెక్టే. ఇది వైసీపీ నేతలైతే ఒక సందిగ్ధతలో పడిపోయారు. వాళ్ళకి అమరావతి పైన ఒక స్పష్టత లేకుండా పోయింది. హ్మ్. ఒక పక్క చూస్తే వాళ్ళ నాయకుడేమో జ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏముంది, అమరావతి అసలొద్దు, అక్కడ రాజధాని నిర్మాణానికి సరిగా అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు, రివర్ బెడ్‌లో ఉంది అంటారు. మళ్ళీ అవును. కొంతమంది మిగతా వాళ్ళు చూస్తేనేమో ఆయన చేసినటువంటి తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. హ్మ్. సో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళు మాట్లాడింది ఏందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పలేకపోతున్నారు. అసలు అమరావతి మీద వాళ్ళకి ఒక స్పష్టత అంటూ లేదు. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు. పిల్లి మొగ్గలేస్తున్నారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తారు. తర్వాత వీళ్ళొకటి చెప్తారు. ఈ ఎంపీలు కూడా చాలా మంది ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు కూడా అసలు అమరావతి జోలికి పోకుండా ఉండుంటే మాకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చిండేవి. మేము యెస్. అసలు అమరావతి రైతులంటే అప్పుడు గతంలో మేము ఎలక్షన్‌కి ముందు ఏం చెప్పాము, తర్వాత మేమేం చేసాం ఇవన్నీ కూడా చూస్తారు. కానీ అమరావతి జోలికి పోకుండా మూడు ముక్కల ఆట ఆడకుండా ఉండుంటే మాకు మంచి భవిష్యత్తు ఉండుండేది. ఇక మీదట మాకు సరే ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో జరిగింది. దాన్ని వదిలేసుంటే పోయుండేది. మళ్ళీ మొన్న మాట్లాడితే రివర్ బెడ్‌లో ఉందని చెప్తే మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం. అవును. దీన్ని ఎట్లా సరిచేయాలో మాకే అర్థం కావట్లా. కానీ సరే మనం ఇప్పుడు ఆపే పరిస్థితిలో ఉన్నామా? అమరావతికి చట్టబద్ధత కల్పించే దాంట్లో చట్టబద్ధత మీద బిల్లు రాకుండా మనం ఏమైనా ఆపే పరిస్థితిలో ఉన్నామంటే అది లేదు. 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 అట్లాంటప్పుడు ఏముంది? కాబట్టి దీన్ని అమరావతిని చట్టబద్ధతకి బిల్లు తీసుకొస్తున్నప్పుడు, సవరణ బిల్లు తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఆమోదిస్తూనే దాంట్లో ఇంకేమైనా మనం కావాల్సినటువంటి అంటే అక్కడ రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయం గాని, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇది ఉంటే ఆ అంశాలుంటే అంటే చట్టంలోకి రాని అంశాలు వాటన్నిటి గురించి పార్లమెంట్‌లో డిస్కస్ చేయొచ్చు. అప్పుడు మనం అమరావతి రైతుల పట్ల మనం ఎంత కమిటెడ్‌గా ఉన్నామన్నది అమరావతి రైతులకి తద్వారా ఏపీ ప్రజలకందరూ కూడా నిరూపిస్తే బాగుంటది. అంతేగాని ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించడం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది అన్నదే ఆ యొక్క టీడీపీ వైసీపీ ఎంపీలు చెప్తున్నమాట. కానీ ఆన్ రికార్డ్ కూడా వాళ్ళ మనసులో మాటే వాళ్ళు బయటపడిందనే చెప్పొచ్చు. ఈరోజు అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతికి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు అని హ్మ్. చెప్తున్నారు. అంటే ఏ పార్టీ వ్యతిరేకం కాదంటే వాళ్ళ బాస్ మాటలనే వాళ్ళు వ్యతిరేకించినట్లే అవుతుంది. సో అమరావతికి మేము కూడా వ్యతిరేకం కాదు అంటున్నారంటే ఇక వైసీపీ అంటే వాళ్ళ మనసులో ఉన్న మాట ఆ విధంగా బయటకు వచ్చింది. హ్మ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక ఫేస్ సేవింగ్ గా అంటే అంటే ఏ విధంగా ఏంటి అమరావతి కృష్ణ గారు? అంటే వాళ్ళ బాస్ మాట కాదేమో అని మీరన్నారు. కానీ నాకు తెలిసి ఇదేమన్నా అంటే ఎట్లా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, వచ్చిన రిజల్ట్స్, మొన్న మాట్లాడిన దానికి వచ్చిన రియాక్షన్ ఇయన్నీ చూసి ఏమన్నా అంటే మార్చుకో ఏళ్లలోనే మార్పు వచ్చిందనుకోవచ్చా? లేకపోతే ఇక తప్పదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా అమరావతి అనాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడారనుకోవచ్చా? ఎందుకంటే సహజంగా రాజకీయ నాయకులులో కొన్ని దెబ్బలు తగిలినా కూడా కొంతమంది మారరు, అట్లనే ఉంటారు. అందుకే నష్టపోతూ ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అలానే వ్యవహరిస్తారు, తర్వాత రియలైజ్ అవుతుంటారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలానే మాట్లాడారు కదా. సో దాన్ని బట్టే ఇప్పుడు ఇదేమైనా ఒక కన్ఫ్యూజ్ చేసే దానికోసమా, లేకపోతే నిజంగానే వాళ్ళ మనసులో ఉన్న మాట? ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్లుగా ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో ఉన్న నేతలు ఎవరు కూడా అమరావతి గురించి బహిరంగంగా వాళ్ళు వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా ఇన్సైడ్ గా మనతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అమరావతి ఒక స్టేట్ కి క్యాపిటల్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది, ఒక సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ ని చంద్రబాబు నాయుడు రూపొందిస్తారన్నప్పుడు దానికి సహాయం చేయడం మనం మంచిది, లేకపోతే మనం చరిత్రహీనులు అవుతాము. అది కాకుండా ఒక స్టేట్ అన్న దానికి ఒక రాజధాని ఉండాలి. దానికి ఒక పెద్ద రాజధాని అనేది దాన్ని చూసే మన స్టేట్ లో ఒక పెట్టుబడులు కానీ లేకపోతే ఇంకోటి కానీ వస్తాయి. రేపు అదే దాని అది ఆదాయాన్ని సమకూర్చే ఇదిగా ఉంటుంది. కానీ గతంలో వాళ్ళ నాయకుడు చేసిన తప్పును కూడా వాళ్ళే చెప్తూ ఉన్నారు. అసలు అమరావతి అదే విధంగా కంటిన్యూ చేసినా, లేకపోతే అక్కడ ఆ మాస్టర్ ప్లాన్ లోనే కొంచెం 2-3 బిల్డింగ్లు లేపినా, లేకపోతే మేము అమరావతి కట్టుబడి ఉన్నాం అని చెప్పినా మా పార్టీ మీద ఇంత తీవ్ర వ్యతిరేకత వచ్చిండేది కాదు. అదే చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డు మనిషి ఆయనకి క్రెడిబిలిటీ లేదని మనం ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాం. సరే ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ క్రెడిబిలిటీ మనకు లేకుండా పోతుంది. అసలు మనం అమరావతి మీద చెప్పింది ఏంటి, పోలవరం మీద చెప్పింది ఏంటి, వీటన్నిటిని మనం ఎవరెవరికో వృద్ధి ఏదేదో చేసి
ఉన్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి, లేకపోతే చంద్రబాబు నాయుడుకి క్రెడిబిలిటీ లేదు, ఆయన ఒకటి చెప్తే ఇంకో మాట చెప్తాడని ఆయన మనం విమర్శించే అవకాశం లేదు. ఇప్పుడు మన మీద ఆ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి మనకి అసలు ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ అన్నది పోయింది. కాబట్టి ఇప్పటికైనా అమరావతిని మనం ఇంకా ఆపే పరిస్థితుల్లో లేవు. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మాట్లాడితేనే కొద్దిలో గుడ్డిలో మెల్లలాగా మనకు కూడా లాభం చేకూరుతుంది. కానీ పూర్తిగా అమరావతిని వ్యతిరేకిస్తే మాత్రం ఇంకా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది అన్నది వాళ్ళు చెప్తున్నట్టు మాట. రైట్. పైకి మాత్రం ఎవరు అంటే బిగినింగ్ లో అప్పుడు ఉన్నటువంటి స్పీకరు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వీళ్ళంతా అది శ్మశానం లాగా ఉంది, ఏముంది అవును. అక్కడ ఏమి లేదన్నారు. కానీ ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి వాళ్ళు కూడా అమరావతి గురించి మేము చేసినటువంటి వ్యాఖ్యలు తప్పే అన్నారు. కానీ ఎవరు కూడా మళ్ళీ అమరావతి మీద ఎవరు అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. రేపు గనక వేరే ఏదైనా సరే అమరావతి మీద చెప్పాల్సి వస్తే మిగతా అందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులంతా దాదాపు జగన్మోహన్ రెడ్డిని అయితే వ్యతిరేకించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు వీళ్ళిద్దరు చేసినటువంటి స్టేట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసినట్టుగానే, వాళ్ళ అధినేతని ధిక్కరించి ఈ మాటలు అన్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. మరి వీళ్ళిద్దరి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? మిథున్ రెడ్డి మీద కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? మరి అమరావతికి మేమే వ్యతిరేకం కాదు, అమరావతిలో మేము కట్టుకోవచ్చు, మేము ఏ పార్టీ కూడా అమరావతిని చేయట్లేదు, వ్యతిరేకించట్లేదు అంటే ఏంటి అర్థం? జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్లే. వాళ్ళ మనసులో మాట బయట వచ్చింది. కాబట్టి మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయో చూడాలి. ఖచ్చితంగా అందరైతే ఆఫ్ ది రికార్డ్ లో రైట్. పార్లమెంట్ సమావేశాల్లో ఏంటి అసలు కృష్ణ గారు ఈసారి ఏం జరగచ్చు అమరావతి దీనికి సంబంధించిన విషయం పైన అంటే ఏం చెప్తారు? మనం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోక్సభ పక్ష నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా మాట్లాడుతూ మాకు ప్రయారిటీ అంశాల్లో అమరావతి ఉందనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అవును. ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో అమరావతికి సంబంధించి అమరావతి చట్టబద్ధతకు ఒక బిల్లుని తీసుకురావాలి, సవరణ బిల్లుని తీసుకురావాలని ఈ సమావేశంలో మేము మాట్లాడామంటూ టీడీపీ నేత లావు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి పూర్వ రంగం అయితే సిద్ధమవుతుంది. కేబినెట్ నోట్ అయితే ఒకటి రెడీ అయింది. ఆ నోట్ ని సంబంధిత విభాగాలకి పంపించడం జరిగింది. న్యాయశాఖ,